కిందటిసారి జిల్లా పరిషత్తులు క్లీన్ స్వీప్ అయిపోయినాయి. వైసీపీ ఫుల్గా గెలుచుకుంది. ఇప్పుడు ఆ జిల్లా పరిషత్తుల పదవీ కాలం పూర్తయిపోతుండగా వాళ్ళ దగ్గర ఉన్న నిధి ₹1,00,00,000 10,00,00,000 ఉందంటే దానికి 10 500% ఎక్కువ కూడా పనులు కేటాయించి పడేస్తున్నారు. ఇది దుర్మార్గం అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఊడ్చి పారేస్తున్నారు అంటూ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు జడ్పీ మండల పరిషత్తుల్లో నిధులు అందుబాటులో అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ పనుల జాతరకు ఎడాపెడా తెరదీశారు. తమకు బలమున్న స్థానిక సంస్థలు యథేచ్ఛగా పనుల పందారు మొదలుపెట్టారు. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జడ్పీటీసీ ఎంపీటీసీలకు పదవీ కాలం ముగినున్న నేపథ్యంలో అన్నటువంటి రాసుకొచ్చారు. అంటే ఏం చేయాలి వాళ్ళు? దానికి పిలవకూడదు. గుడ్. మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కూడా అనౌన్స్ చేసిపోయారు కదా, అమరావతి ప్రాజెక్టుకి కానీ మిగతాయన్నీ కూడా. చంద్రబాబు గారు చేస్తే ముందు చూపు, తెలుగుదేశం ప్రభుత్వం ఏదన్నా చేస్తే ముందు చూపు. అదే వైసీపీ చేసినా, జగన్ చేసినా, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన దుర్మార్గపు చర్య. ఇది మన జర్నలిజం, మన ఆంధ్రజ్యోతి వారి జర్నలిజంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట.